దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులైనటువంటి బిడ్డలందరికీ ప్రభు నామములో శుభములు వందనములు తెలియచేయుచున్నాను. ఈరోజు మన అంశం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. నిర్గమకాండం 14:14 మనం ధ్యానం చేసినట్లయితే, మోషే నాయకత్వంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల్ని 430 సంవత్సరాలు ఐగుప్తుల బానిసలుగా ఉన్నారు. మోషేని అక్కడ నియమించి, మోషే ద్వారా వారిని బయటికి రప్పించి, దేవుడు ఎవరైతే వీరికి శత్రువులుగా ఉన్నారో వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేకమైన సూచక్రియలు చేసి మోషే ద్వారా ఇశ్రాయేలీయులను బయటికి నడిపించినటువంటి యెహోవా దేవుడు వాళ్ళు బయటకు వచ్చి ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. వెనకాలేమో ఫరో సైన్యం తరుముతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వీళ్ళు ఏ విధం చేతనైనా మరలా ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోవాలని ఉద్దేశంతో. అప్పుడు దేవుడు ప్రజలందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేస్తారు. మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, చూడు ఇశ్రాయేలు ఐగుప్తీయులందరూ కూడా రథాలు గుర్రాల మీద వస్తున్నారు, భయం వేస్తుంది. ముందు చూస్తేనేమో సముద్రము, వెనక చూస్తేనేమో ఆ సైన్యం తరుముకుంటూ వస్తున్నారు. ఏంటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తావా అన్నప్పుడు అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మీరు ఊరక నిలుచుండల చూడండి అంతే. దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏ విధంగా జరుగుతుందని మోషే యెహోవా వైపు చూసినప్పుడు, నీ చేతిలో కర్ర ఉంది, సముద్రాన్ని కొట్టు అన్నప్పుడు, కొట్టినప్పుడు సముద్రం 2 పాయలు అయిపోతుంది, ఆరిన నేల కనపడుతుంది. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా సముద్రంలో ప్రయాణం చేసి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చక్కగా చేరతారు, క్షేమంగా చేరతారు, మొత్తం పిల్లలందరితో. ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా విడవబడడానికి అవకాశం లేని పరిస్థితి. అయితే వీరు కూడా, ఐగుప్తీయులు కూడా రథాలు గుర్రాల మీద బయలుదేరి వారు కూడా ప్రయాణిస్తారు సముద్రంలోని ఆరిన నేల మీద. ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్యలో యెహోవా అగ్ని స్తంభం కాసేస్తుంది. అగ్ని స్తంభంగా నిలబడినప్పుడు దేవునితో యుద్ధం చేయాలంటే వారి వల్ల అవుతుందా? అవదు. దేవునితో ఎవరూ చేయలేరు, ఎవరి వల్ల కాదు. అందుకనే మోషే అంటాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. ఎంత మంచి మాట. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు రకరకాల శోధనలో, బాధల్లో ఉన్నారు. వారు కూడా యుద్ధం చేస్తున్నట్టు లెక్క. ఆత్మకి శరీరానికి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. అందుకే పౌలు గారు అంటారు గలతీ 5:16, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మ శరీరముకును, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షిస్తుంది. భూమి మీద మనం బ్రతికినంతకాలం ఏదో ఒక యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆర్థికమైన యుద్ధం, అనారోగ్య యుద్ధం, నిందన యుద్ధం, రకరకాల యుద్ధాలు. కానీ దేవునిలో నిలబడిన నీవు, దేవుని నమ్ముకున్న నీవు, ఆత్మను పొందిన నీవు, వాక్యానుసారంగా జీవిస్తున్న నీవు, నీ విషయంలో నీ పక్షంగా యుద్ధం చేయడానికి నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్నాడు దేవుడు. భయపడొద్దు. ఇశ్రాయేలీయులు భయపడ్డారు, మోషే మీదకి వచ్చారు. మోషే భయపడలేదు, దేవుణ్ణి అడిగాడు, చూపించాడు, ఆయనే వారి పక్షంగా యుద్ధం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వారి విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎదురైనా
యుద్ధం అంటే మనం అనుదినము జీవిస్తున్నటువంటి జీవితం ఒక యుద్ధం. యోబు 7:1 అంటాడు, నరుల కాలం యుద్ధకాలము కాదా అని. బ్రతికిన దినాలు ప్రభుని నమ్ముకున్న తర్వాత యుద్ధకాలమే. పాపంతో యుద్ధం చేయాలి, లోకంతో యుద్ధం చేయాలి, శరీరంతో యుద్ధం చేయాలి. కానీ ఏదైనా సరే ఒకటే, సహోదరుడా, ధైర్యంగా నిలబడు. నీ పక్షంగా ప్రభు యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇస్తాడు. అట్టి విజయం పొందుకొని ప్రభు నామాన్ని మహింపరిచి ప్రభుకు సాక్షిగా ఉండాలని ప్రభు పేరట మరి వాక్య భాగాలు మీ అందరి హృదయాలు ఫలించాలని ప్రభు నామమున మీకు తెలియచేయుచున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.